పొలిటికల్ ఫైర్ బ్రాండ్ బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ డైలమాలో ఉండారా? కమలం పార్టీలో కొనసాగాలా లేకుంటే కండువ మార్చేయాలా అనే దానిపై ఆలోచనలో పడ్డారా? ఎన్నికల ముందు కీలక నిర్ణయమే రాములమ్మ తీసుకోబోతున్నారా అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాల ఇదే నిజమనిపిస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె బీజేపీ తీరుతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. అయితే పక్కాగా పార్టీ మారుతారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఖండించిన దాఖలాలు లేవు. దీంతో ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పినారన్నమాట. బీజేపీకి షాక్ ఇవ్వనున్న రాములమ్మ. కాంగ్రెస్ గూటికి బీజేపీ నేత విజయశాంతి ఇప్పటికే హస్తమధిష్టానంతో టచ్ లోకి లేడీ సూపర్ స్టార్. రేపో మాపో కండువా కప్పుకోవటమే ఆలస్యమట. ఆసక్తి రేపుతున్న విజయశాంతి ట్వీట్. మొదట స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో కనిపించని విజయశాంతి పేరు. విజయశాంతితో పాటు హస్తం గూటికి మరొక కీలక నేత. ఇప్పటికే బీజేపీ కార్యక్రమాలకు దూరంగా విజయశాంతి. విజయశాంతి అలియాస్ రాములమ్మ సినిమాల్లో స్టార్, రాజకీయాల్లో స్టార్ క్యాంపెయినర్. అయితే ఇదంతా ఒకప్పుడు. పార్టీల మీద పార్టీలు మారిన రాములమ్మ ఇప్పుడు మళ్ళీ పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఉన్నట్లే కానీ లేనట్లు అన్నట్లు బీజేపీలో ఉన్న విజయశాంతి త్వరలో కమలం పార్టీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ కు చేయి అందించనున్నారని హస్తం పార్టీ కూడా రాములమ్మ రాక కోసం వెయిట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అభ్యర్థులను ఇంతవరకు పూర్తిగా ప్రకటించకపోవడం, కనీసం మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయకపోవడం, మరోవైపు పార్టీలో ఉన్న ముఖ్య సీనియర్ నేతలు కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. దీనికి తోడు ఒక్కొక్కరుగా సీనియర్లు ముఖ్య నేతలంతా పార్టీకి దూరం అవుతుండడంతో బీజేపీలో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరు బీజేపీకి రాజీనామా చేసేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అంతకుముందు పలువురు ముఖ్య నేతలు కాషాయ పార్టీకి టాటా చెప్పేశారు. వారంతా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు కూడా. ఇప్పుడు ఇదే బాటలో మరో ఇద్దరు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. అందులో ఒకరు విజయశాంతి అయితే మరొకరు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు రాజకీయ భవిష్యత్తుపై రాములమ్మ కీలక నిర్ణయమే తీసుకోనుందని తెలుస్తోంది.
2 రోజుల క్రితం కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు కొందరు కాంగ్రెస్లో చేరాలని కోరుతున్నారని, మరికొందరు బీజేపీలోనే ఉండమంటున్నారని ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ఇద్దరి అభిప్రాయం తెలంగాణ మేలు కోసమేనని, సినిమాలో లాగా రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదని ట్వీట్ చేశారు. దీంతో అసలు ఆమె ఏం చెప్పదలుచుకుంటున్నారనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీలో ఉంటారా, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా అనేది ప్రశ్నార్థకంగానే మారింది. పైగా ఇప్పటి వరకు 3 జాబితాలను బీజేపీ రిలీజ్ చేసినప్పటికీ ఇందులో రాములమ్మ పేరు లేదు. రాములమ్మ ఖచ్చితంగా కండువా మార్చేస్తారనే హైకమాండ్ అభ్యర్థిగా ప్రకటించలేదనే టాక్ కూడా ఉంది. వాస్తవానికి బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి పాల్గొన్న దాఖలాలు లేవు. పైగా ఢిల్లీ నుంచి పెద్దలు మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించినప్పటికీ ఎక్కడా రాములమ్మ కనిపించలేదు. దీంతో రాష్ట్ర నాయకత్వం ఎప్పటికైనా విజయశాంతి పార్టీ మారిపోతారని అప్పుడే డిసైడ్ అయిందట. అందుకే రాములక్కను కమలం పార్టీ, బీజేపీని రాములమ్మ పట్టించుకోవట్లేదని టాక్. ఇటీవల తెలంగాణలో స్టార్ట్ క్యాంపెయినర్ లిస్ట్ అనౌన్స్ చేసిన బీజేపీ విజయశాంతిని పక్కన పెట్టింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో విజయశాంతికి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ రాములమ్మ పువ్వు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వ్యూహాత్మకమా లేదంటే పక్కా ప్లాన్తో ఎలా చేశారో తెలియదు కానీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మ పేరే కనిపించలేదు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఆమె స్టార్ క్యాంపెయినర్. అలాంటిది కాషాయ పార్టీ మాత్రం విజయశాంతిని పక్కన పెట్టేసింది. దీనికి పార్టీ సీనియర్లు కొందరు జంపింగ్ జపాంగ్ అనడమే కారణంగా తెలుస్తోంది. ఈ మధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చి మరీ కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు విజయశాంతి కూడా అదే దారిలో ఉన్నట్లు కమలం పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మకు చోటు దక్కనున్నట్లుగా సమాచారం. అయితే ఆ తర్వాత ఆమె పేరు యాడ్ చేసినా వస్తున్న అనుమానాలకు చెక్ పెట్టలేకపోతుంది. మొత్తానికి చూస్తే రాములమ్మ మనసులో ఏదో ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. విజయశాంతి అసంతృప్తిగా ఉండటం, కమలం పార్టీ పట్టించుకొని పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి, అది కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. పార్టీలో తగిన ప్రాధాన్యంతో పాటు పదవి కూడా ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే రానున్న లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ హామీతో రాములమ్మ కమలం పార్టీకి రాజీనామా చేయడానికి రగ్గం సిద్ధం చేసుకున్నారట. 1-2 రోజుల్లో రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇదే జరిగితే కష్టకాలంలో కాషాయ పార్టీకి పెద్ద ప్రభావమే పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.